నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అలాగే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. వ్యాపారం అతని దగ్గర కొంతమంది పనిచేస్తున్నారు. అందులో ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడి మీద వ్యాపారికి బాగా నమ్మకం. ఎందుకంటే ఎప్పుడు ఆలస్యంగా రాడు, చెప్పిన పని చెయ్యను అని చెప్పడు, అనవసరమైన పనులు చెయ్యడు. ఏది చేసినా నిజాయితీగా చేస్తాడు, పద్ధతిగా చేస్తాడు, నమ్మకంగా ఉంటాడు. ఇంతకంటే ఏం కావాలి యజమానికి? అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సరే, ఇలా కొంతకాలం నడుస్తుండగా ఒకరోజు వితౌట్ నోటీస్ చెప్పకుండా పనిలోకి రాలేదు. చూశాడు, ఒకరోజు చూశాడు, నెక్స్ట్ డే వస్తాడు, రాలేదు. ఓహో, వీడు మన దగ్గర ఇంత నమ్మకంగా ఉంటున్నాడు, ఇంత పని చేస్తున్నాడు, జీతం సరిపోవట్లేదేమో, మోమాట పడి నన్ను అడగలేదేమో, వీడికి జీతం పెంచుదాము అని జీతం పెంచాడు. సరే, తను మామూలుగా వచ్చాడు. షాప్కి వచ్చిన తర్వాత నీకు జీతం పెంచాను అని చెప్పాడు. ఎలాంటి రియాక్షన్ లేదు. మామూలుగా తన పని తను చేసుకొని వెళ్ళిపోతున్నాడు, అదే నమ్మకంగా, అందులో ఏం తేడా లేకుండా. సరే, జీతం ఇచ్చే సమయం వచ్చింది. పెంచిన జీతం కలిపి, ఇదిగో నీకు జీతం పెంచి ఇచ్చాను రా, తీసుకోమని చెప్పాడు. అతి పెంచిన జీతం తీసుకున్నాడు. తీసుకొని కనీసం కృతజ్ఞత చెప్పడం గాని, ఫేస్ లో ఆనందం గాని, నవ్వు గాని, ఇంకొక ఫీలింగ్ గాని ఏమీ లేదు. ఏమిటా వీడు, అసలు ఏంటికి సరిపోలేదా, లేకపోతే ఇంకేమైనా ఆలోచన ఉందా, ఎక్కడికన్నా వెళదాం అనుకుంటున్నాడా, చూద్దాం అని చెప్పేసి అనుకుని ఉంటే అలా కొంతకాలం నడిచింది. మారే ఉన్నాడు, ఏమి మార్పేవి లేదు. అలా జరుగుతాం. మళ్ళీ కొంతకాలం, కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ సడన్ గా మానేశాడు. మళ్ళీ సడన్ గా మానేస్తే మానేశాడు. వీడికి మామూలు అయిపోయింది, ఇది జీతం చాలకో ఇంకోటో కాదు, వితౌట్ నోటీస్ చప్పా చేయకుండా మానేయడం వీడికి ఒక అలవాటు అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి తోక కట్ చేయాలి. పెంచిన జీతం తగ్గిస్తే, పెంచినప్పుడు కూడా ఏ ఫీలింగ్ లేదు అసలు, వాడికి పెంచిన కృతజ్ఞత కూడా లేదు, ఆనందము లేదు. ఇలాంటి వాడికి దానికోసం మానలేదు. ఇప్పుడు మళ్ళీ మానేశాడు కాబట్టి పెంచిన జీతం కట్ చేద్దాం. ఏదో 4 నెలలు 5 నెలలు ఇచ్చాం పెంచింది, ఇప్పుడు పెంచింది కట్ చేద్దామంట. సరే, వచ్చిన తర్వాత నీ జీతం కట్ చేశానంటాడు. కట్ చేశానంటే సరే, ఏ ఫీలింగ్ ఉండదు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. పెంచినప్పుడు ఫీలింగ్ లేదు, కట్ చేసినప్పుడు లేదు, ఏ రియాక్షన్ లేదు. సరే, మళ్ళీ జీతం ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చినప్పుడు ఇదిగో కట్ చేసిన జీతం నీకు ఇస్తున్నానని చెప్పాడు. జీతం తగ్గినప్పుడు తను ఫీలింగ్ ఏం మార్పు ఏమీ రాలేదు, ఎలాంటి భావాలు ముఖంలో కనిపించట్లేదు. అప్పుడు అడుగుతాడు, ఏంట్రా అసలు నువ్వు ఎలాంటి మనిషివి, నువ్వు జీతం పెంచినప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, కృతజ్ఞత చెప్పలేదు, సంతోషం లేదు, ఇప్పుడు జీతం తగ్గించాను బాధ లేదు, ఎందుకు తగ్గించారని అడగలేదు, అసలు ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతాడు. అయ్యో, ఏముంది మన చేతిలో, ఏముంది, అంతా పైన అయిందే. నేను జీతం మానేసి, నేను షాప్ మానేసి సెలవు చెప్పకుండా మానేసినప్పుడు మీరు జీతం పెంచారు. అప్పుడు నేను మానేయడానికి రీజన్ ఏంటంటే నాకు కొడుకు పుట్టాడు. సో కొడుకు పుట్టాడు, వాడికేమో రేపటి నుంచి ఎలాగా ఖర్చు, ఒక మనిషి పెరిగాడు మా ఇంట్లో, ఈ ఖర్చు ఎలాగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు రాగానే జీతం పెంచానన్నారు. ఓహో, వాడు లెక్క వాడు తెచ్చుకున్నాడు పైనుంచి, నేనేమి కష్టపడక్కర్లేదు అనుకున్నాను, ఒక అడిషనల్ గా వచ్చాడు, అటు లెక్క తెచ్చుకున్నాడు. అంతే, నాకు ఇందులో ఆనందం దుఃఖం ఏముందండి, వాడు లెక్క తెచ్చుకున్నాడు, నాకు మిగిలేదు ఏమీ లేదు. రెండోసారి నేను మానేసినప్పుడు నా జీతం మళ్ళీ కట్ చేశారు, పెంచిన జీతం కట్ చేశారు. అప్పుడు నా తల్లి చనిపోయింది. సో నేను సడన్ గా, తల్లి చనిపోయినప్పుడు కూడా చెప్పి రావడానికి అవకాశం ఉండదు. అలాగే ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అడావుడిగానే వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నా తల్లి చనిపోయినప్పుడు చెప్పకుండా రావాల్సి వచ్చింది. సో నేను వచ్చిన తర్వాత పెంచిన జీతం కట్ చేసామన్నారు. మా అమ్మకి పెట్టిన ఖర్చు ఇక పెట్టాల్సిన అవసరం లేదు, ఆమె పైకి వెళ్ళిపోయింది, ఆమె లెక్క సరిపోయింది, మీరు పెంచింది తీసేశారు. సో ఈ లెక్క, ఈ జమా ఖర్చులన్నీ పైవాడు చూస్తున్నాడు. ఇందులో నేను ఆనందించడానికి, బాధపడడానికి ఏముంది, నా చేతిలో ఏమీ లేదు. ఎవరన్నా వస్తే పెంచుతున్నాడు, ఎవరిని వెళ్ళిపోతే తీసేస్తున్నాడు. సో ఇందులో నాకు వచ్చేది పోయేది ఏమి లేదు, సంతోషించాల్సింది బాధపడు. సో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో
దీన్నే స్థితప్రజ్ఞత మ్మ్. అంటే సంతోషాన్ని బాధని ఒకే రకంగా చూడగలగడం. రేపు పొద్దున్నే నీకు పట్టాభిషేకం అని చెప్పినప్పుడు ఎలాగే ఉన్నాడు రాముడు, అడవిలికి అర్జెంటుగా వెళ్ళిపోమన్నప్పుడు అలాగే ఉన్నాడు. స్థితప్రజ్ఞత. సో ఇలా ఉండగలిగితే వీళ్ళు స్థితప్రజ్ఞలు. చాలా ఇంపార్టెంట్ కదండి, కానీ అందరు అలా ఉండలేరు. రైట్, కాలర్ మంచి స్టోరీ చెప్పారు. రాఘవేంద్ర హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి రాఘవేంద్ర గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రాఘవేంద్ర గారు. హలో రాఘవేంద్ర గారు అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25th 25 25 09 09 సెప్టెంబర్ 1982 1984. 82 రాఘవేంద్ర గారు ఏం చేస్తున్నారండి? మొన్నటి వరకు బిజినెస్ ఉండే సార్, హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసేవాడిని ఓన్ గా. శనివారం పుట్టినట్టు తెలుసా? అవును శనివారం. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్, మొత్తం లాస్ అయిపోయి ఇది ఇంట్లో సప్తమి కూర్చున్నా ఒక 6 శుక్లపక్షము నెలల నుంచి. శుద్ధ నాకు సప్తమి. ఏ ఇది వ్యాపారం వృశ్చిక రాశి. చేద్దామన్నా ఏమంటారు? హాస్పిటల్ మేనేజ్మెంట్ సొంతంగా చేశారు. ఓన్ గా నేను కన్స్ట్రక్షన్ చేయించుకొని ఒక ₹1 కోటి వరకు నేను కోటిన్నర వరకు పెట్టాను. అంత ఉల్టా మళ్ళీ నాకు అప్పులయ్యి ఇంటి రెంట్ హాస్పిటల్ కట్టే మేనేజ్మెంట్ పరిస్థితి అంటే కూడా మీరు ఏం లేకుండా. చేసేవారు? లేదు సార్, 5 years క్రితం పెట్టినా నేను హాస్పిటల్. హాస్పిటల్ మీరు పెట్టారు? అవును. యా, ఆ. సో హాస్పిటల్ ఒక 4 years మంచి నడిచింది. ఉమ్, సో దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేద్దామని చెప్పేసి డెవలప్ చేసి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసి, ఉమ్. కానీ అది వర్కౌట్ కాకపోగా నా మీద అపనిందలు చాలా రకాలుగా, ఇక రకరకాలుగా పోలీస్ స్టేషన్లో 3-4 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, చిరాకు ఉంది సార్ ఒక 6 నెలల నుంచి. సరే, ఇవన్నీ అంటే మర్చిపోండి. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, నాకు 2 పిల్లలు. రాఘవేంద్ర గారు, సార్ చెప్పండి. సూసైడ్ అటెంప్ట్ అసలు ఇదే రావద్దు. అసలు సూసైడల్ టెండెన్సీ అసలు రావద్దు. అది రావడం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళే మర్చిపోతారు 4 రోజులు అయితే. బయట ఆడికి అసలు సంబంధమే లేదు. మీరు ఉన్నారా వెళ్ళిపోయారా ఎవ్వడికి సంబంధం లేదు. దీని గురించి మనం, జీవితం చాలా గొప్పది. జీవితం, ఈ సమస్యలు ఏవి ఉండవు. కృష్ణుడు ఏమంటాడంటే ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. సో ఇది వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండగలిగితే ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. 84 లక్షల జీవరాశుల్లో ఎంతో పవిత్రమైనది, గొప్పది మానవ జన్మ. దీన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. ఈ చిన్న చిన్న సమస్యల కోసం ఒక్కటి రాఘవేంద్ర గారు మీరు గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు చనిపోయేంత ధైర్యం ఉంటే, అండర్లైన్, మీకు చనిపోయేంత ధైర్యం ఉంటే మీ సమస్యల మీద తిరగబడండి. చనిపోయే ధైర్యం నిజంగా మీకుంటే సమస్యల మీద తిరగబడండి. అది చాలా చిన్న ఇష్యూ. ఎవ్వడు మిమ్మల్ని ఉరివేసేయడు. చేయకూడని నేరాలు చేసినా ఉరి వరకు వెళ్ళట్లేదు. జీవన పోరాటం ఇది. అంటే జోవియల్ గా చెప్పడం కాదండి, సీరియస్ గానే చెప్తున్నాం. ఇవేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, తాత్కాలికం మాత్రమే, టెంపరీ, కొన్ని రోజులు. ఆ తర్వాత ఎప్పటికి ఇదే పని కాదు అందరికి. సో మీరు మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోండి, ఎలా ఉండాలి. ఈసారి ఇప్పుడు జరిగిన ఇబ్బందులన్నీ ఒక అనుభవాలుగా తీసుకోండి, ఒక పాఠాలుగా. ఇవి మళ్ళీ రిపీట్ కావద్దు. ఒక అగ్రెసివ్గా మీ భవిష్యత్తులోకి ఒక కసితో అలా అడుగులు వేయండి. ఎలా ఉంటుందో చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. మంచి రుద్రాక్షలు 3 చెప్తాను. ఇవి వచ్చిన తర్వాత మీ ప్రయత్నానికి దైవికమైన సంపద తోడైతే, ఒక సహకారం తోడైతే ఈ ఆలోచనలు రావు. మీరు ఎలా చేస్తే సంపాదన ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అనేది ఇది దోహదపడుతుంది. ఒక సింపుల్ రుద్రాక్షలు 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. ఈ 3 మీకు ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి లేని పని పిచ్చి పిచ్చి ఆలోచన చేయకండి రాఘవేంద్ర గారు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. ఎవరి కోసం అన్నట్టుగా ఇంట్లో వాళ్ళే మర్చిపోతున్నారు. మరి బయట మనం వెళ్ళిపోతే ఎవరికి దాని గురించి ఏమైనా చర్చ, మాట్లాడుకుంటే ఒక రోజు మాట్లాడుకుంటారు, 2 రోజులు మాట్లాడుకుంటారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మరో కాలర్ ఉన్నారు పల్నాడు నుంచి, అంజయ్య గారు. అంజయ్య గారు నమస్కారం అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అంజయ్య గారు. నమస్కారం అండి గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? సార్ బాగానే ఉన్నాం సార్. చెప్పండి.
సార్ మా అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 27/1991 సార్. 2019 27 రెండో తారీఖు 7వ నెల 1991. 91. 5. అవును సార్. 95 ఒకటా? ఒకటి సార్. 91. నేను రాంగ్. హ్యూమన్ బీయింగ్స్ అంతే, మానవ తప్పిదాలు కామనే. మంగళవారం పుట్టినాడు తెలుసు కదండి సార్. తెలుసు సార్. అలాగే ఇది షష్ఠి, కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది మేషరాశి. ఈ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడండి? సార్ ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాడు సార్. మ్యారేజ్ ఎప్పుడైంది ఈ అబ్బాయికి? మ్యారేజ్ అయ్యి 7 years అయింది సార్. సో పిల్లలు లేరు సార్. దాని గురించే సార్ మిమ్మల్ని అడుగుతుంది. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, ఈ అబ్బాయికి వీలైతే వేయండి. చెప్పండి ఒక సార్. ద్వాదశముఖి, త్రయోదశముఖి, ఈ రెండూ తనకు సంబంధించినవి. ద్వాదశముఖి అంటే 12 ముఖాలు. ఇది ద్వాదశ ఆదిత్య స్వరూపము, సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. మీకు త్రయోదశి, ఇది అల్టిమేట్ రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండుది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్ అండి. ఇందాక రాఘవేంద్ర గారు మనతో మాట్లాడారు కదా. రాఘవేంద్ర గారు మీరు లైన్లో ఉంటే వీలైతే ఒకసారి నన్ను కలవండి. నన్ను కలవడానికి ఏం అపాయింట్మెంట్స్ ఉండవు, నాకేం ఫీజు అది ఏముండదు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అంతకి 10 మీరు ఎలా సంపాదించాలో నేను ఎలాంటి ఇది లేకుండా మీకు సింపుల్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ సామర్థ్యాన్ని మీరు ఉపయోగించుకోవడం ఎలాగా అని నాకున్న నాలెడ్జ్తో మీకు గైడ్ చేయడానికి నాకు అవకాశం ఉంది. నా సబ్జెక్ట్ అదే కాబట్టి. ఆల్ ది బెస్ట్. రైట్. రోహిణి కుమార్ ఉన్నారు అమలాపురం నుంచి. నమస్కారం అండి రోహిణి కుమార్ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రోహిణి కుమార్ గారు చెప్పండి. మీరే చెప్పాలి. నమస్తే సార్. 26/11/1977. 26/11/1977. అవునండి. ఏం చేస్తున్నారు రోహిణి కుమార్ గారు? నేను డ్రైవింగ్ చేస్తున్నాను. శనివారం పుట్టినట్టు తెలుసా మీరు? శనివారం. అవునండి. ఎలా ఉంది? బాగుంది. ఆ రోజు పౌర్ణమి రోజు, పున్నమి రోజు. ఏదో డౌన్ అయిపోతుందండి. మళ్ళీ కొంచెం పర్వాలేదు అనుకునేసరికి మళ్ళీ డౌన్ అయిపోతుంది. పిల్లలు? రోహిణి కుమార్ అండి. మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక అమ్మాయి అండి. రైట్. ఇప్పుడు అలాగే అదే కంటిన్యూ అవుతారా, ఇంకేమైనా చేస్తారా? ఇంకా ఇదే కంటిన్యూ అవుతున్నాడు. అప్పుడే ఒక 25 years నుంచి నేను. సో ఈ ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక సింపుల్ గా ఒక 7 ముఖాల రుద్రాక్ష. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. చాలా మంది ఈ ఆలోచనలోనే కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ రోహిణి కుమారే కాదు, ఇప్పుడు ఆయన డ్రైవరు ఎక్కడో డ్రైవింగ్ చేస్తున్నాడు, 25 ఏళ్ల నుంచి చేస్తున్నాడు. ఇంకొక 25 ఏళ్ళు చేసినా మార్పు ఏమి ఉండదు. ఆ ఇచ్చే జీతం 20,000 25,000 ప్రపోర్షనేట్ గా పెరుగుద్ది. తనకి పిల్లలు పెరిగారని కానీ, ఖర్చులు పెరిగాయని కానీ 3 లక్షలు 5 లక్షల జీతం ఇవ్వదు. సో ఖర్చులు మనం రీచ్ అవ్వాలి, లేకపోతే సమాజంలో మనం ఉన్నతంగా ఉండాలి అంటే తను రుద్రాక్షలు వేసుకోవడమో గుడికి వెళ్ళడమో కాదు, ఇవి చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు రానంత వరకు ఇంకో 25 ఏళ్ళు మీరు డ్రైవర్గా ఉన్నా అంతే. సో ఆదాయ వనరులు పెంచుకోవడానికి మీకు ఏం మార్గాలు ఉన్నాయి, అది పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఎవరి సహకారం తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవాలి అని మీరు ఎవరైనా, అతను రోహిణి కుమార్ ఒక్కడే కాదు, ఎవరైనా కూడా ఎదగాలని ప్రయత్నం చేయకపోతే, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ చూసుకోకపోతే ఇప్పుడున్న సమాజంలో వెనకబడిపోతామని నేను చెప్పను, ఫోర్స్ఫుల్ గా వెనక్కి నెట్టివేయబడతాం. కాబట్టి ఆదాయ వనరులు పెంచుకోవడానికి చూడండి. మీరు చేసే ప్రయత్నానికి మీ పెద్దల ఆశీర్వచనము, దైవానుగ్రహము తోడైతే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీ ఆలోచనలు మారాలి ఫస్ట్. ఆల్ ది బెస్ట్.
అలాగే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, సంపాదించడంతో పాటు ప్లానింగ్ అండ్ డిసిప్లిన్ రెండు అవసరం. లేకపోతే చాలా కష్టాలు, ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు డబ్బు సంపాదించి అది నిలబెట్టుకోవడం తెలియనప్పుడు, అలాగే నీలో డిసిప్లిన్ లేనప్పుడు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ రెండూ లేకపోతే చాలా ప్రమాదం. అది ఒక కుర్రాడు స్లమ్ లో, అమెరికాలో న్యూయార్క్ స్లమ్ లో కుర్రాడు 13 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఎవడు కనబడితే ఆడిని కొట్టడం, ఆడి దగ్గర ఉన్నది గుంజుకోవడం, ఏముంటే అది తినడం, దాడులు చేయడం, అయ్యే ఎక్కడ కష్టపడడం తెలియదు. 24 గంటలు ఎవడు కనబడితే ఏదైనా మంచి వాచ్ పెట్టుకెళ్తే ఆయన కొట్టే తీసుకోవడం, ఎవడు జేబులో ఉన్న పైసలుంటే కొట్టడం తీసుకోవడం, ఎక్కడ తినాలనిపిస్తే ఆ హోటల్ మీద దాడి చేయడం, తినేయడం. వాళ్ళు తిరగబడ్డం అది ఎంత పక్కన పెడితే తిని మీద 13 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 30 సివియర్ కేసెస్ ఉన్నాయి. పెద్ద కేసులు, క్రిమినల్ కేసులు 30 ఉన్నాయి. చిన్న చిన్న పక్కన పెడితే రోజు ఇదే పని కదా, రోజు ఇదే పని. సరే అట్నుంచి పోతూ ఒక ట్రైనర్ చూశాడు, రెజ్లింగ్ ట్రైనర్ చూసి, అరే ఈడెవడో మహేష్ బాబు సినిమాలో తనకెళ్ళ భరణి చెప్పినట్టు ఈడెవడో లెక్క ప్రకారంగా కొడుతున్నాడు, పద్ధతిగా కొడుతున్నాడు అన్నట్టుగా, ఈడెవడు పద్ధతిగా కొడుతున్నాడు, ఈడు దౌర్జన్యం చేసినా ఒక డిఫరెంట్ గా కొడుతున్నాడు, ఈయన ట్రైన్ చేస్తే బాగుంటుంది నా పిల్లాడిని తీసుకెళ్లి ట్రైన్ చేశాడు. ట్రైన్ చేసి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రపంచంలో హెవీ వెయిట్ ఛాంపియన్ రెజ్లర్స్ లో నెంబర్ 1 ప్లేస్ కి వచ్చాడు. 20 సంవత్సరాల్లో 20వ ఏడు వచ్చేటప్పటికి ఎవరితో కుస్తీ పడితే, బాక్సింగ్ చేస్తే సెకండ్స్ లో మట్టి కనిపించిన నాకౌట్, సెకండ్స్ లో ఆడు రావడం, కొట్టడం. ఇక తర్వాత పరిస్థితి ఏమైపోయిందంటే వచ్చే వాళ్ళందరూ ఎంతో ఫైట్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా తిన్ను కొట్టడానికి ట్రై చేయలేదంట, కొట్టేదానికి డిఫెన్స్ చూసుకుంటున్నారు, తగలకుండా చూసుకుంటారు, సెకండ్స్ లో కొడుతున్నాడు. ఇక మనీ ఫ్లో వచ్చి వరదలాగా వచ్చి పడిపోతుంది. $100 మిలియన్ వచ్చి పడిపోతుంటే ఇక తర్వాత ఈ డబ్బు సంపాదించడం కాదు, డబ్బుని ప్రదర్శించడం మొదలు పెట్టాడు. కోట్లాది రూపాయలు డైమండ్స్ మెడలో వేసుకొని తిరగడం, ఆడవాళ్ళు వేసుకున్నట్టు. తర్వాత 150 లగ్జరీ కార్స్, ఒక్కొక్క కారు కోట్ల రూపాయలోనే. ఇక భవనాలు, పార్టీలు, ఇక ఒకటి కాదు స్నేహితులు. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్ గా చారగోడని వాళ్ళు కూడా పక్కన చేరుతారు, అంటగోడని అలవాట్లు కూడా ఈ రకంగా జరుగుతున్నాయి. అన్ని ఏవి జరగకూడదు అవి జరుగుతున్నాయి, ఎవరు రావద్దో వాళ్ళు వస్తున్నారు. మొత్తానికి తన క్యారెక్టర్ దెబ్బతింది. ఆఖరికి ఎలా అయిపోయాడంటే ఒక రోజు జైలుకి వెళ్ళాడు, అప్పులు పెరిగిపోయాయి, మొత్తం డబ్బంతా పోయింది, బ్యాంకు వాళ్ళ ఆస్తులు వేలం వేశారు, జప్తు చేశారు, ₹1 లేదు. సివియర్ కేసుల్లో, రేప్ కేసులో తను దీనికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. జైల్లో బయటకు వచ్చిన తర్వాత ₹1 లేదు, మళ్ళీ పని చేసుకున్నాడు, ఆ పనులు ఈ పనులు చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు మైక్ టైసన్. ప్లానింగ్ లేకపోతే మైక్ టైసన్ కంటే పెద్ద ఉదాహరణ ఏమీ ఉండదు. 300 మిలియన్ క్రోర్స్ అసలు చూసినటువంటి వ్యక్తి, తినడానికి ఇవాళ మళ్ళీ ₹1 లేదు, మళ్ళీ ఇప్పుడు పని చేసుకోవడానికి డిసిప్లిన్ ప్లానింగ్ ఉంటే ఏమవుతుంది. అదే అమెరికాలో మొన్న సుధారెడ్డి గారని, మెగా కృష్ణారెడ్డి గారి వైఫ్ 142 కోట్లు, సారీ ఒక్క డ్రెస్ 142 కోట్లు, 360 గంటలు పనిచేసి 90 మంది అసలు అంటే ఇక్కడి నుంచి వెళ్ళి, మన హైదరాబాద్కి చెందిన వారు, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మెగా కృష్ణారెడ్డి గారి వైఫ్. సో ఆయన ఏ స్థాయిలో ఇక్కడ పెరిగారో మనం చూస్తున్నాం. డిసిప్లిన్ ఉంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు, వాళ్ళు ఎదగవచ్చు. ఫినాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఇది చాలా అవసరం, మేనేజ్మెంట్. రైట్, చాలా మంచి. అంటే మోటివేషన్ ఇది మామూలుగా చెప్పినా కూడా ఇందులో నుంచి తీసుకుంటే ఏం అవసరం మనకి లైఫ్లో అనేది లెసన్స్ లా ఉంటాయి. రైట్, శ్రీకళ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీకళ గారు, గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమస్తే. ఏమిటమ్మా? మా అబ్బాయి గురించి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్తా గురుగారు. 2001 సంవత్సరము. 2001 సంవత్సరం. 2004 మార్చి 27 మార్చ్, అంతేనమ్మా?
మార్చ్ 27 మార్చ్ 27th మార్చ్ ఉమ్. శనివారం. శనివారం 12:30కి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక పాప ఒక బాబు. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది మేషరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష, ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి గాని నవముఖి గాని 13 ముఖాలు ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. ఆల్ ది బెస్ట్. నల్గొండ నుంచి మరో కాలర్ ఉన్నారు, కావ్య గారు. కావ్య గారు, గురువు గారు ఉన్నారమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడండి. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మేము హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1992 ఆగస్టు 26. 1992 ఆగస్ట్ 26 అండి. 26th ఆగస్ట్. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా? వెనస్డే. అవునండి. ఏం చేస్తున్నారమ్మా? ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. ఖాళీ ఉంటుంది. దేంట్లోకి వెళ్ళినా కూడా బాగుంటలేదండి. ఏం చేస్తున్నారు అసలు ఆయన? ఇట్లా కాంట్రాక్ట్ ద్వాదశి కృష్ణపక్షము, ఇది కర్కాటక రాశి. ఏం చేస్తారమ్మా? గురుగారు ఏం చేస్తారు ఆయన? ఇట్లా ట్రాక్టర్ నడిపిస్తారా అండి? ఏం నడిపిస్తారమ్మా? ట్రాక్టర్ మిషన్ ఇట్లా నడిపిస్తారా? ట్రాక్టర్ వ్యవసాయ ఆధారిత. అవునండి. అదొక్కటేనా, ఇంకేమైనా చేస్తారమ్మా? చిన్న చిన్న కాంట్రాక్ట్స్ అవి పడతారా అండి? రైట్ 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 రైట్. సరే చూడండి, ఒక మంచి చిన్న రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, అది వీలైతే వేయమని చెప్పండి అమ్మా. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయమనండి, వేసుకోమనండి, లేదంటే ఒక్కటి వేయమనండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఆన్లైన్లో పర్చేజ్ చేయడమో యాత్రా స్థలాల్లో కొనుక్కోవడమో కరెక్ట్ కాదు. ఒక్కటైనా సరైన పద్ధతిలో వేసుకోండి, ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. మనం జీవించి ఉన్నంత వరకు ఇది మనతో ఉంటుంది, రోజు ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు, మీ పర్యటన డీటెయిల్స్ చెప్తారా? పర్యటన అంటే ఇప్పుడు ఏమీ ప్రస్తుతం ఈ సీజన్లో ఏమీ లేదు. నేను సోమవారం మాత్రం తిరుమల ఉంటున్నాను, ఆ తిరుపతి ఆఫీస్లో గంట ఉంటాను అంతే. ఓకే, ఇక్కడ మీట్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడు నన్ను కలవాలనుకుంటే హైదరాబాద్లో అన్ని రోజులు, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఏముండవు, రికమెండేషన్స్ ఏముండవు. నేను వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు హైదరాబాద్లో. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే సౌత్ ఇండియాలో మీరుంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు నిజామాబాద్లో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, కాకినాడలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, మీరు అక్కడికి వెళితే మీరు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్పెషల్ స్క్రీన్ మీ ముందు ఉంటుంది. ఎదురుబదురుగా డైరెక్ట్గా మాట్లాడుకునేటువంటి అవకాశం. ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. తమిళనాడులో వర్చువల్ రియాలిటీ 250 మీటింగ్లు ప్లాన్ చేశాడు. అంటే ఎవరు ఉండక్కర్లేదు, మనం డైరెక్ట్గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. మీరు మా దగ్గరలో ఉన్న, మీరు ఎక్కడుంటే అక్కడ దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. సురేందర్ కరీంనగర్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు, ఫైనల్ కాలర్. సురేందర్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి సురేందర్ గారు. హలో చెప్పండి. హలో సురేంద్ర గారు, నమస్కారం. చెప్పండి చెప్పండి సురేంద్ర గారు. నా గురించి తెలుసుకోవాలా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 16/6/1978. 16/6/1978. 16/6/1978. ఏం చేస్తున్నారండి? వ్యవసాయమే. వ్యవసాయం.
వ్యవసాయం. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? అవును. ఎంతమంది పిల్లలు మీకు? 2 బిడ్డలు. 2 బిడ్డలే, వెరీ గుడ్. మీరు పుట్టింది ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది వృశ్చిక రాశి. మీరు వేసుకోవడానికి 11 ముక్కాలు, ఏకాదశ ముక్కి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే ఏకముఖి. ఇది అపమృత్యు బాధలు లేకుండా అన్నిట్లో ముందుంటూ ఆరోగ్యానికి మంచిది. ఎన్ని సంపదలు ఉన్నా ఒక దైవికమైన సంపద మీరు చేస్తున్న పనికి ఇది తోడైతే ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆహార నియమాలు ఏమీ ఉండవు. చాలా మంది నియమాలు అవి ఇవి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ప్రతిసారి నియమాలు అనేది కేవలం వ్యక్తిగత అలవాట్లు. ఆహారం వ్యక్తిగత అలవాటు. ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు. ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. భగవంతుడు సృష్టిలో ఏ దోషము ఉండదు, మన దృష్టిలోనే లోపం ఉంటుంది. కాబట్టి అయినా ఇప్పుడు మనం వాడే క్యాలెండరు ఇక్కడిది కాదు కదా, జర్మన్ రాజులు చక్రవర్తులు పెట్టుకున్న క్యాలెండర్. ఈ మంగళవారం మంచిది కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అది వాళ్ళ క్యాలెండర్, మీకు ఎవరు చెప్పారు? సో అసలు ఈ వారం మంచిది కాదు, ఆ వారం మంచిది కాదు, ఈ తేదీ ఆ తేదీ అని ఉంటుందా? అసలు ఇప్పుడు దీని గురించి మళ్ళీ నెక్స్ట్ ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే అష్టమి మంచిది కాదంటారు. అష్టమ గర్భంలో కృష్ణుడు పుట్టాడు. 8వ అవతారంలో కృష్ణుడు పుట్టాడు. 10 అవతారాల్లో 8వ అవతారం. దేవకి వసుదేవులకి అష్టమ గర్భం, అష్టమి రోజు, బహుళ అష్టమి రోజు, శ్రావణ బహుళ అష్టమి రోజు పుట్టాడు. తర్వాత తను ఈ పరిపాలించిన నగరం 8 ద్వారాలతో కూడుకున్నది. తర్వాత తన అన్నిటికంటే ముఖ్యమైన కృష్ణుడికి ముఖ్యమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ. 8 అక్షరాలతో కూడుకున్నది అష్టాక్షరి మంత్రం. 8 అంకె ఎలా అయితే ఉంటుందో, పడుకోబెట్టినప్పుడు అంటే అడ్డంగా పెడితే ఎలా ఉంటుందో, కృష్ణుడు దానికి అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఇన్ఫిట్ అంటారు, ఇన్ఫిట్ని అంటారు. అంటే అనంతము అయినది, ఇన్ఫినిటీ. సారీ, పదం అందలేదు. ఇన్ఫినిటీ అంటారు, అంటే అనంతము అయినది. అనంతాన్ని గుర్తు చేసే విధంగా 8ని ఎట్లయితే పడుకోబెడితే ఉంటుందో, కృష్ణుడు కూడా 8 అలా ఉంటుంది. అంటే నేను అనంతుణ్ణి అని చెప్పడం కోసం. ఇప్పుడు దీని గురించి క్లియర్ గా దీని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. అసలు అష్టమి ఇంత గొప్పదైతే భగవంతుడే అష్టానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తే మనం ఎక్కడ వాళ్ళం? మనం దేనికైనా తీసి పక్కన పెడుతున్నాం. ఇలాంటి చాలా మాట్లాడుకోవాలి. రైట్ గురుగారు, మంచి మోటివేషనల్ స్టోరీతో పాటుగా చాలా మందికి చాలా విషయాలు చెప్పారు, మంచి రుద్రాక్షలు సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.